హలో గైస్, వెల్కమ్ టు డిజైన్ మీ. అండ్ ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్లో క్లాస్ 3లో ఉన్నాం. సో నెక్స్ట్ డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలి అంటే ఆల్రెడీ మన వ్యూస్ అన్ని ప్రొజెక్ట్ చేసి పెట్టాను. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో ఇక్కడ మీరు డైమెన్షనింగ్ టూల్ బార్లో చూడొచ్చు. దీనిపైన క్లిక్ చేయగానే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. సో ఇందులో డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ లీనియర్ డైమెన్షన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలా ఇవ్వచ్చు. డైరెక్ట్ లైన్ క్లిక్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఇలా వేస్తే మీకు కరెక్ట్ డైమెన్షన్ వస్తుంది. సో అన్ని టూల్స్ని నేను యూస్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా మనం యూస్ చేస్తాం అనేది. ఇవి లీనియర్ డైమెన్షన్స్. ఇక్కడ మనకి టూల్స్ పిల్లెట్ అని ఒక ఆప్షన్ టూల్ బార్ కనిపిస్తుంది. ఒక లీనియర్ లైన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక డైమెన్షన్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇవ్వచ్చు. ఒకటే దాంట్లో కాకుండా నేను అన్ని వ్యూస్లో డైమెన్షన్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైన్. అండ్ రేడియస్ కోసం మనకు ఆప్షన్ ఇలా రేడియస్ మెన్షన్ చేసి, డయామీటర్ వచ్చేసి ఫైన్. ఇంకా మెన్షన్ చేయాల్సినవి ఆల్మోస్ట్ మెన్షన్ చేశాను. అండ్ ఇవి అనోటేషన్స్ అంటే మీరు ఒకవేళ మల్టిపుల్ ఐ మీన్ ఒక అసెంబ్లీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క అనోటేషన్ ఇచ్చుకొని ABC అట్లా మన అనోటేషన్స్ తీసుకోవచ్చు. సో అనోటేషన్స్ మనకు అలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అన్ని డైమెన్షన్స్ మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్ ఆఫ్ మెటీరియల్స్. సో నెక్స్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో దీనికోసం ఒక 3D మోడల్ కావాలి. నేను 3D మోడల్ని అసెంబ్లీ కావాలి, కంప్లీట్ అసెంబ్లీ. సో అసెంబ్లీ నేను తీసుకున్నాను, ఆల్రెడీ క్రియేట్ చేసిన అసెంబ్లీని. సో బిల్ ఆఫ్ మెటీరియల్ జనరేట్ చేసే ముందు మనకి కంపల్సరీగా అది ఎక్స్ప్లోడ్ అయ్యి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మనకు క్లియర్గా కనిపించేటట్టుగా మనకు ఒక వ్యూ కావాలి. కాబట్టి దీన్ని ఎక్స్ప్లోడ్ చేసి చూద్దాం. అండ్ ఎక్స్ప్లోడ్ చేస్తే మనకి ఇది ఇలా కనిపిస్తుంది. ఎలా అయితే ఎక్స్ప్లోడ్ అయిందో అలాగే వ్యూలో మనకి ఇమేజ్ ఇంపోర్ట్ అవ్వాలంటే, డ్రాఫ్టింగ్లోకి ఇంపోర్ట్ అవ్వాలంటే అవ్వదు. సో అలా ఇంపోర్ట్ చేసుకోవడానికి మనము ఒక సీన్ అనేది క్రియేట్ చేయాలి. సో సీన్ ఎలా క్రియేట్ చేయాలని మనం చూద్దాం. ఇప్పుడు మనకు ఒక టూల్ బార్ ఉంది కంప్లీట్గా సీన్స్ అనేసి. అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. అండ్ ఇప్పుడు మీరు మన కంపాస్ని యూస్ చేసుకొని మనకు కావాల్సిన పొజిషన్లోకి స్లైడ్ చేసుకోవాలి. ఇలా కంపాస్ని రెడ్ బటన్ దగ్గర క్లిక్ చేసి మీరు మూవ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఎలా మూవ్ చేస్తున్నాను అనేది. అండ్ ఏదైతే మూవ్ చేయాలనుకో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పార్ట్ అయితే మూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఏ పొజిషన్ అయితే మనకు అన్ని మొత్తం కంప్లీట్ పార్ట్స్ అన్ని నీట్గా కనిపిస్తున్నాయి అని ఒక ఐడియా వస్తుంది కదా. మూవ్ చేసుకున్న తర్వాత మీరు అలా సెట్ చేసుకొని సో ఫైన్, నాకు ఇది ఓకే అనిపిస్తుంది. సో దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ వ్యూ పాయింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక సీన్ అనేది క్రియేట్ అవుతుంది. చూద్దాం ఎక్కడంటే స్పెసిఫికేషన్ ట్రీలో సీన్ 1 అనేది క్రియేట్ అయింది.
సో ఇప్పుడున్న సెట్ మొత్తం సీన్ 1 అనమాట. సో ఎగ్జిట్ కొట్టేసాను. దీన్ని పక్క జరిపేసుకుందాం. ఫైన్. ఇప్పుడు మనము డ్రాఫ్టింగ్లోకి వెళ్దాం. సో డ్రాఫ్టింగ్లో కంటే వెళ్ళే ముందు మనం ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి అనలైజ్ ఆప్షన్లో ఉంది, బిల్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు బిల్ ఆఫ్ మెటీరియల్స్ పైన అది ఎక్సెల్ ఎలా కనిపిస్తుంది, ఐ మీన్ ఆ టేబుల్ ఎలా కనిపిస్తుంది అని మీకు శాంపుల్ కోసం పైన ఒకటి ఉంది. సో దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి మీరు కింద ఒక ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి, డిఫైన్ ఫార్మాట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్న డిస్ప్లేడ్ ప్రాపర్టీస్, మనకి ఏవైతే డిస్ప్లే అవుతాయో అవి. రైట్ సైడ్లో హిడెన్ ప్రాపర్టీస్. సో అన్నిటిని నేను ఫస్ట్ రైట్ సైడ్ మూవ్ చేసేసుకున్నాను. అండ్ మనకు కావాల్సినవి మాత్రమే నేను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటాను. సో ఫస్ట్ నంబర్ మనకి ఒక డెఫినేషన్ తీసుకుంటాను. అండ్ ఇంకా వేరే ఆప్షన్స్ అంటే స్క్రోల్ పార్ట్ నెంబర్ యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ క్వాంటిటీ కూడా సెలెక్ట్ చేసుకుందాం, అంటే ఎన్ని ఉన్నాయి అనేసి. ఫైన్. ఇప్పుడు ఈ మూడే మనకు కావాలి. సో క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ డెఫినేషన్ అనేది ఎంటీ ఉంది. సో ఈ డెఫినేషన్కి మనకు వాల్యూ ఇవ్వాలి అంటే రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఒక్కొక్క పార్ట్కి ఇండివిజువల్గా మనం డెఫినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని నేను అన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తాను, ABCD అని. సో అన్నిటికీ నేను డెఫినేషన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం బిల్ ఆఫ్ మెటీరియల్స్కి వెళ్ళి. ఓకే 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 క్లిక్ చేసి అసలు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఫైన్. మళ్ళీ బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే ఇప్పుడు చూడొచ్చు మీరు ABCD. సో బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి జనరేట్ అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుందాం. సో డ్రాఫ్టింగ్ ప్లెయిన్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు షీట్ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకుంటాను. మనకి టేబుల్ అవన్నీ ఉంటాయి కదా, షీట్ బ్యాక్గ్రౌండ్. డిఫాల్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఏం మార్చుకుంటాను. ఈ జాయింట్ పేరు నక్కల్ జాయింట్. సో నక్కల్ జాయింట్ అని ఫైన్. నక్కల్ జాయింట్ డ్రాన్ బై వెంకట్. ఫైన్. ఇంకా ఏం డీటెయిల్స్ ఏం చేంజ్ చేయను, జస్ట్ క్యాజువల్గా. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోదాం. వర్క్ వ్యూకి ఎడిట్, వర్కింగ్ వ్యూ. ఫైన్. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఐసోమెట్రిక్ వ్యూని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని విండోస్, అసెంబ్లీ, అండ్ ఇక్కడ మనం సీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇందాక మనం ఎలా అయితే ఎక్స్ప్లోర్ చేసామో అలా ఆ సీన్ అనమాట. అండ్ ఐటమ్ పైన క్లిక్ చేశాను, పార్ట్ పైన. సేమ్ ఇంపోర్ట్ అయిపోయింది. ఎలా అయితే మనం ఎక్స్ప్లోర్ చేసామో అదే యాంగిల్లో ఇంపోర్ట్ అయింది. సో దీన్ని ప్రాపర్టీస్లో చేంజ్ చేసి దీన్ని స్కేల్ చేంజ్ చేస్తాను, 1:2. అండ్ ఇది మన వ్యూలో ఉంటుంది, వ్యూ స్కేల్ 1:2. ఓకే ఓకే సైజ్ పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము బిల్ ఆఫ్ మెటీరియల్ జనరేట్ చేద్దాం. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ మనం జనరేట్ చేయాలి అంటే ఇన్సర్ట్లో జనరేషన్ అండ్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ జనరేట్ చేయొచ్చు. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బిల్ ఆఫ్ మెటీరియల్ పైన క్లిక్ చేశాను.
అండ్ ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. లేకపోతే కొన్ని దాంట్లో ప్రోడక్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి సరిపోతుంది. ఆటోమేటిక్‌గా బిల్ జనరేట్ అయిపోతుంది. అండ్ జనరేట్ అయిన బిల్ మనము ఇంతకుముందు పార్ట్‌లో అంటే అసెంబ్లీలో మనం జనరేట్ చేసిన టేబుల్ అనమాట ఇక్కడ వచ్చేది మనకి. సో, ఇప్పుడు బిల్ జనరేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏ పార్ట్‌కి ఏ డెఫినిషన్ అని మనకు అంటే ఒక్కొక్క పార్ట్‌కి ఒక నామెన్క్లేచర్ ఉంటుంది కదా! సో, అది ఏంటి అని మనం ప్రొవైడ్ చేయాలి. సో, దానికోసం మనము బెలూన్ ఆపరేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకుంటాం. అండ్ ఇంపాసిబుల్ టు జనరేట్ బెలూన్స్ అంట. ఎందుకంటే దీనికి మనం అసైన్ చేయలేదు. నంబర్ ఏమి అసైన్ చేయలేదు అని వచ్చింది. సో, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మన అసెంబ్లీలోకి వెళ్ళాలి. సో, అసెంబ్లీలోకి వెళ్దాం. విండోస్ అండ్ అసెంబ్లీ. ఇక్కడ మనం వీటికి ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క నామెన్క్లేచర్ ఇద్దాం. సో, దానికోసమని మనకి ఇక్కడ ప్రోడక్ట్ స్ట్రక్చర్ టూల్స్‌లో ఫస్ట్ నక్కుల్ జాయింట్ పైన క్లిక్ చేయండి. ప్రోడక్ట్ స్ట్రక్చర్ టూల్స్‌లో జనరేట్ నంబరింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. చూపిస్తాను. జనరేట్ నంబరింగ్ దీనిపైన క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం నంబర్స్ ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఆల్ఫాబెటిక్స్ లెటర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సో, నేను దీనికి లెటర్ ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో, లైన్‌గా ఏబీసీడీఈ అట్లా మనకి ఎలా అయితే మనం ఫార్మాట్‌లో ఇంపోర్ట్ చేసామో అదే ఫార్మాట్‌లో మనకు నామెన్క్లేచర్ వస్తుంది. లెటరింగ్ వస్తుంది. ఫైన్. సో, ఇప్పుడు మనము ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ జనరేషన్ బెలూన్ జనరేషన్. ఫైన్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క ఆల్ఫాబెట్ జనరేట్ అయిపోయింది బెలూన్‌లో. సో, ఇది ఎలా అయితే మనము అక్కడ ప్రొవైడ్ చేసామో ఎలా అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ మనము అసెంబ్లీ చేసామో అలాగే మనకి క్రియేట్ అవుతుంది. సో, ఇలా మనం బెలూన్‌ని జనరేట్ చేయొచ్చనమాట. సో, ఫైన్. ఇది మన బిల్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అడ్వాన్స్డ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అని. దాన్ని చూద్దాం. ఇది డిలీట్ చేసేసి ఇన్సర్ట్ జనరేషన్ అండ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అడ్వాన్స్డ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అని ఉంది. ఇది క్లిక్ ఆన్ ఓకే. దీనికి నార్మల్ బిల్ ఆఫ్ మెటీరియల్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక మనం క్రియేట్ చేసిన అసెంబ్లీలోకి వెళ్ళి మనము అన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా! టేబుల్‌ని జనరేట్ చేసుకున్నాం. ఇక్కడ అసెంబ్లీలోనే జనరేట్ చేసుకున్నాం. ఇక్కడికొచ్చి డైరెక్ట్ ఒక్కసారి క్లిక్ చేయంగానే మనం జనరేట్ చేసిన టేబుల్ మొత్తం ఇక్కడికొచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటి అంటే అడ్వాన్స్డ్‌లో డైరెక్ట్ మనము టేబుల్ ఇక్కడ ఒక డిఫాల్ట్‌గా జనరేట్ అయిపోతుంది. దీన్ని మనం చేంజెస్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ మనకి రిపోర్టెడ్ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంది. సో, ఆ రిపోర్టెడ్ ప్రాపర్టీస్ ఆప్షన్‌లో ఒక్క నిమిషం దీన్ని కొంచెం వైడెన్ చేస్తా. సో, ఇక్కడ మనకు కావాల్సింది న్యూ, డిలీట్ ఇంకా పైకి కిందకి ఫార్మాట్ మార్చుకోవచ్చు. ఏమైనా నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ అప్లై క్లిక్ చేసుకుంటే మనకి ఎలా జనరేట్ చేసామో అలా వచ్చేస్తుంది. అండ్ ఇందాకడ బెలూన్ జనరేషన్ కోసం యూజ్ అయ్యే ఇంటీజర్ అండ్ ఆల్ఫాబెట్స్. సో, అవన్నీ మనము అసెంబ్లీలో చేసి డైరెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేయకుండా ఇక్కడే ఫ్రెష్‌గా టేబుల్ క్రియేట్ చేసుకొని దాని నుంచి ఎడిటింగ్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ యూజ్ అవుతుంది. కానీ మనకు బెస్ట్ ఏంటి అంటే నార్మల్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ అసెంబ్లీలోనే కంప్లీట్‌గా చేసుకొని ఇక్కడ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. మన కంఫర్టబుల్ బట్టి చేసుకోవచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఏం లేదు. సో, ఇది డ్రాఫ్టింగ్‌లో లాస్ట్ క్లాస్. సో, అన్నీ కంప్లీట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో నేను ఇదే మోడల్‌ని కంప్లీట్‌గా ఒక షీట్‌లో విత్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ కంప్లీట్ టూల్స్‌ని యూజ్ చేసి ప్రెజెంటేషన్ చేస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like the video and subscribe the channel. Thank you so much.